జీవితంలో ఎప్పుడూ గెలుపోటములు రెండూ ఉంటాయి. కానీ గెలుపు కన్నా ఓటమే ఎక్కువ గుర్తుండిపోతుంది. నా జీవితంలోనూ అలాగే జరిగింది. ఒక మర్చిపోలేని గతం పేరు మిథున. ఒక అద్భుతం జరుగుతుందని ప్రకృతి ముందే పసిగట్టినట్టు ఆ రోజు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చల్లటి వాతావరణంలో దూరంగా ఒక మధురమైన పిలుపు. ఇదిగో, నన్ను కొంచెం పూటెక్కిస్తారా అండి? ఆ పిలుపుతో నిన్ను మొదటిసారి చూసిన క్షణం సమయం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె వైపు నుంచి వీచే గాలి కూడా నా మీదికి పరిమళాన్ని వెదజల్లి నన్ను మైకంలో పడేసింది. ఆమె నవ్వు చూడ్డానికి ఈ జన్మ సరిపోదనుకుంటా. నా మనసు నాతోనే మెల్లిగా చెప్పింది, ఇదే ఆ క్షణం నీ కథ మొదలయ్యే సమయం అని. అసలు ఎవరు ఆ అమ్మాయి? ఎలా ఉంది తెలుసా బావా? ఆమె ఆ కాలం అలనాటి సావిత్రిలా అనిపించింది. ఆమె నవ్వు చూడ్డానికి ఈ జన్మొక్కటి సరిపోదు. అబ్బా, అంతలా అనిపించిందారా? ఆ అమ్మాయి మన ఊరి పరందమ్మాయి గారింటికి వచ్చింది. ఏదో బుక్ రాయడానికి వచ్చిందంట. అవునా బావా? అయితే ఆ అమ్మాయే నా భార్య అని ఫిక్స్ అయిపో బావా. నా పేరు మిథున. వావ్, ఈ ఊరు, ప్రశాంతమైన ఈ చోటు, మునుపెన్నడూ లేని ఈ పులకింపు, ఆప్యాయంగా పలకరించే ఈ మనుషులు నా మనసుకి ఎంతో హాయిని కలిగిస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ చోటు ఎందుకు మిస్ అయ్యాను అనిపిస్తుంది.
ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు మీరు? ఇక్కడ నాకు కిలో బొమ్మిడి చేపలు, కిలో కొర్రమీన్లు తెచ్చిస్తానన్నారులేండి. అందుకే చూస్తున్నా. అయ్యో బాబోయ్, నన్ను అడగాల్సింది కదండి. క్షణంలో తెచ్చేస్తా. అట్టానా? మీరు గాలం బాగా వేస్తారు కదూ. అవునండి, ఈ చుట్టుపక్కల గోదావరిలో గాలం వెయ్యాలన్నా చేపలు పట్టాలన్నా నా తర్వాత ఎవరైనా. మ్మ్హ్మ్. హ్మ్. అవును, మీకెంతమంది పిల్లలండి? అంత మాట అనేసరేంటండి, మనకింకా పెళ్ళే కాలేదు కదండి. ఏంటి? ఆహా, మీరు తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం నాకింకా పెళ్ళే కాలేదు, ఇంకా పిల్లలు ఎక్కడుంటారని. హ్మ్. వావ్, ఇక్కడ చాలా బాగుంది. అవునండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఉమ్. Yeah. మ్మ్. మ్మ్. ఏమండి, హా, దీనికోసం వెతుకుతున్నారా? హా, హా. థ్యాంక్ యూ అండి. ఇంకా నేను పడేశారనుకున్నా. అలా ఎలా పడేస్తామండి? అది మీకు ఎంత ఇంపార్టెంట్ అయితే ఇంతవరకు వచ్చి చూస్తారు. హడావిడిగా దిగుతూ మర్చిపోయి అలాగే వెళ్ళిపోయారు. ఎలాగో మళ్ళీ వస్తారు కదా అని తీసిపెట్టా. ఓ, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? ఆనంద్. ఓ, పక్కన క్యాప్షన్ ఓ మంచి కాఫీ లాంటి పేరా? లేదండి, నా పేరే. మ్మ్హ్మ్. మీ పేరు మిథున కదండి? మీకెలా తెలుసు? ఏంటి, నా గురించి తెగ వెతికేస్తున్నట్టున్నారు? అయ్ బాబోయ్, నేనేం తిరగలేదండి. మ్మ్హ్మ్. సరే కాని మీ గురించి ఏం చెప్పలేదు. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? వాళ్ళు నా చిన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారండి. ఓ, సారీ. అలా అని నేనెవరూ లేనోని కాదండి. హ, ఊరిలో ఉన్నోళ్ళందరూ నా బంధువులే. నాకొక బావున్నాడు, చాలా మంచోడు. ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు చూపిస్తాలండి. మరి మీ వాళ్ళు? నాకు ఎవరూ లేరు. అలా అనుకోవద్దండి, ఇక్కడ అంతా మనవాళ్లే. రక్తం పంచుకుంటే బంధం వస్తుందేమో కానీ మన కష్టసుఖాలు పంచుకుంటేనే కదండి అసలైన బంధం మొదలయ్యేది. మ్మ్హ్మ్. వెళ్దాం పదండి. రక్తం పంచుకుంటే బంధం వస్తుందేమో కానీ మన కష్టసుఖాలు పంచుకుంటేనే కదండి అసలైన బంధం మొదలయ్యేది. అతని అమాయకత్వం, అంతకంటే ఎక్కువ చూపించే ప్రేమ, ఎలాంటి కల్మషం లేని మనసు. ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి? తనకి కాబోయేవాడి గురించి నాకెవరూ లేరనే ఫీలింగ్ మాత్రం తెలియడం లేదు. అతనితో ఉంటే, తను నా చుట్టూ ఇలా తిరుగుతుంటే ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. నేను కూడా తనని దొంగచాటుగా చూసా. హీఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్. మేబీ ఇది ప్రేమేనేమో అని అనిపిస్తుంది. ఆ దేవుడు నిన్ను నా కోసం మలిచాడలేదో తెలియదు కానీ నా ప్రతి శ్వాస మాత్రం నీ పేరే జపిస్తోంది.
నీ కళ్ళల్లో మెరిసే చిన్న వెలుగు కోసం నా జీవితాన్నంతా చీకట్లో గడపడానికైనా నేను సిద్ధం. మీరు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. ఆనందాల జల్లులే ఆ మెండుపై నుంచి అందంగా జారినే కమ్మునైన ప్రేమగా చినుకుల మాని నీపైనే కురిసినే మునుపెన్నడూ లేని ముచ్చటైన బొమ్మ కళ్ళల్లో నిండినా గోదారల్లే పొంగినా కనులకు తెలియని కలవా ఎదసడి చేసిన అలవా తొలకరి మేఘమల్లే వలచిన తొలి పరిచయమా మదినీడగా నీ తోడుగా వెంటాడుతున్నదే కలకాదుగా నిజమే అని తెలిసింది నాడే ఇది మాయే మాయే మాయేనా ఇది హాయే హాయే హాయేనా అరే మాయే మాయే మాయేనా ఇది హాయే హాయే హాయేనా ఇంతకీ మీరు బుక్ రాస్తున్నారు కదా, దేని గురించండి? 90s నాటి మధురమైన జ్ఞాపకాల గురించి. అమ్మ చీరతో కట్టిన ఉయ్యల, ఐస్ క్రీం బండి గంట శబ్దం, కమ్మని ఆరెంజ్ రస్న, మట్టితో చేసిన బొమ్మలతో పావులాట, మ్మ్. కరెంటు పోయాక 6 బయట ముచ్చట్లు, 5 రూపాయలకి అరగంట సైకిల్, వేసవి బావిలో ఈత ఇదే రోజులు, మరెన్నో వాటి గురించి ఇలా రాస్తున్నాను. మీరు చెప్తుంటే మళ్ళీ పాత రోజులే ఉంటే బాగుండనిపిస్తుంది. గడిచిపోయినవి ఎప్పుడూ బానే ఉంటాయి. కొన్ని బాధలు, కొన్ని సంతోషాలు. ఇదే మన జీవితం. మీతో మాట్లాడుతుంటే అసలు రోజు ఇట్టే గడిచిపోతుంది. సరే వెళ్దాం రండి. ఓ మబ్బు తెరలోన వెన్నెలలా కురిసే నా చిన్ని లోకాన వెలుగవ్వవే నిజతలో నేను 7 అడుగులు వేస్తానే ఈ జన్మకే నీకు తోడవుతానే నీవు పిరిలోనే సగమై కలిసాలి నీ శ్వాసల్లో నులివెచ్చని ఆశవుతాలే నీ వాలు కళ్ళల్లో ఉందేదో మత్తె ఈ అలల తాకిడిలోనే తేనాడాలే ఇది మాయే మాయే మాయేనా ఇది హాయే హాయే హాయేనా ఇది మాయే మాయే మాయేనా ఇది హాయే హాయే హాయేనా మీరు నేచర్ని బాగా ఇష్టపడేలా ఉన్నారు. ఈ నేచర్కి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అమ్మా నాన్న లేరని నేనెప్పుడు బాధపడలేదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మనతో ఎవరు లేకపోయినా ఈ నేచర్ మాత్రం మనతో ఉంటుంది. హీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సరే
సరే కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా. నీకు విషయం చెప్పాలి. ఈ అలలు కూడా మనతో మాట్లాడతాయి తెలుసా? అదేంటి? చూపిస్తా, కళ్ళు మూసుకో. ఉమ్, నీకిప్పుడు ఏం వినిపిస్తుంది? ఏమీ వినిపించడం లేదే. శ్రద్ధగా వినండి. వేరేవన్నీ వదిలేయండి. నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు విను. ఈ అలలు నీ హార్ట్తో ఏం మాట్లాడుతున్నాయి? ఏం వినిపిస్తుంది ఇప్పుడు? ఏదో రాగాలు వినిపిస్తున్నాయి. అది వింటుంటే నా మనసుకెంతో హాయిగా ఉంది. చూసావా, నువ్వెప్పుడైనా బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, ఈ అలల శబ్దం వింటే చాలు అన్నీ ఇట్టే పోతాయి. నువ్వు నవ్వితే ఎట్టా ఉన్నావు తెలుసా స్వామి? ఎలాంటి అమ్మ అయినా సరే ఈజీగా పడిపోద్ది. అవునా మరి? ఒక ముద్దు వచ్చు కదా. ఆ మాట వినగానే ఆ రోజు తను కోపంగా అలా వెళ్ళిపోయింది. దా పద ఇలా అనే పదాల కన్న సైగ గొప్పదే. చి 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 చిపో అని జవాబు కన్న నవ్వు గొప్పది. చిలిపిలో కాని సృష్టించగా బ్రహ్మ కన్న భామ గొప్పదే. కలల స్వర్గాన్ని చూపించగా లా 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 లా. ఆనంద్, నిన్నొక విషయం అడగాల? హా, అంటే ఇంతకుముందు నీకెప్పుడైనా లవ్ ఫెయిలియర్ అయిందా? అదేం లేదు. ఎందుకలా అడిగావు మిదు? అంటే నా ఫ్రెండ్ చెప్పింది, గడ్డం పెంచుకున్న అబ్బాయిలకి ఒక ఫెయిలియర్ స్టోరీ ఉంటుందంటగా. ఉమ్, ఎందుకలా చూస్తున్నావు? అది నా ఉద్దేశమేం కాదు. నా ఫ్రెండ్ అంది. గడ్డం పెంచుకున్న అబ్బాయిలకి ఒక ఫెయిలియర్ స్టోరీ ఉంటుందంటగా. నా కోసం గడ్డం తీసేసినట్టున్నాడు. ఇప్పుడు ఇంకా బాగున్నాడు. ఇలాంటి అందమైన అమ్మాయినా నేను ప్రేమించింది. తారల మధ్యలో చందమామలా ఉంది. ఈరోజు ఏంటండి ఇంత స్పెషల్గా తయారయ్యారు? సావిత్రి గారిలా. అంత లేదులే. ఇంత పొద్దున్నే వచ్చారేంటండి? హా, ఇక్కడ బొమ్మిడి చేపలు, కొరమిలలు తెచ్చిస్తా అన్నాడు. ఆనందని ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి. మిదు, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఇప్పుడేనా? మరి ఇంకెప్పుడు? నిన్ను వదిలేసి నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నువ్వు నన్ను వదిలేసి ఉండగలవా? మనం రేపే పెళ్లి చేసుకుందాం. శివయ్య గుడిలో ఒకటవుదాం. సరేనా మిదు? చెప్పు మిదు, సరేనా? సరే అని చెప్పు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లని చూస్తాను. సరేనా?
డెస్టినీ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నా జర్నీలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని అస్సలు ఊహించలేదు. చెప్పా పెట్టకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించు ఆనంద్. నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. నా గమ్యం ఏంటో నాకే తెలీదు, కానీ నేను ఇక్కడ ఉండకూడదు. ఈ చోటు నాకు ఎంత హాయినిచ్చిందో అంతే బాధని కూడా మిగిలించింది. నన్ను తిట్టుకొని మర్చిపోవాలి. సైనింగ్ ఆఫ్, మిథున. చెప్పాలని ఉన్నా చెప్పలేక, దాచాలని ఉన్నా దాచలేక, నీ పేరుతో రాసి పంపని ఆఖరి ఉత్తరం నా ఈ మౌనం. మౌనంగానే వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు బాగానే ఉంటాయి. కొన్ని బాధలు, కొన్ని సంతోషాలు. ఇదే మన జీవితం. నువ్వెప్పుడైనా బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, ఈ అల్ల శబ్దం వింటే చాలు, అన్నీ ఇట్టే పోతాయి. రే ఆనంద్, రే రే ఏమైందో చెప్పరా. రే ఆనంద్, అడుగుతుంది నిన్నే. అమ్మాయిలకు అన్నీ తొందరే రానంద్. తొందరగా ప్రేమిస్తారు, తొందరగా మర్చిపోతారు. నీలాంటి వాడిని వదులుకున్నందుకు ఆమె దురదృష్టం రా. వదిలేరా. నాకే ఎందుకు ఇలా జరగాలి ప్రతిసారి? అమ్మా నాన్నని దూరం చేసుకున్నా. ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమలో ఓడించి వెళ్ళిపోయింది. యుద్ధంలో గెలవడానికి ఆయుధం కావాలి, కానీ ప్రేమలో గెలవడానికి అదృష్టం కావాలి. గెలిస్తే తోడుంటుంది, ఓడిపోతే పాట ఉంటుంది, కానీ ఆ జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ ఒక గాయంలా మిగిలిపోతుంది. ఆనందాల జల్లులు ఆగిపోయేనేమో, కన్నీరై జారెనా. అలలై పొంగు సంద్రంలో అలజడి ఏమైందో, కెరటమే మరిచేనా. కలకాదే కన్నీరే మిగిలిందే, నువ్వే లేని నా లోకం శూన్యమే అయిందే. ఇది మాయే మాయే మాయేలే, ప్రాణం లేని ఆశై మిగిలానే. నీకై వేచి ఉందే ఈ జన్మే, గుండె తడియారిపోయేలే.
ఓ మబ్బు తెరలోన వెన్నెలలా కురిసే నా చిన్ని లోకాన వెలుగవ్వవే నీ జతలో నేను 7 అడుగులు వేస్తానే ఈ జన్మకే నీకు తోడవుతా